మనం ఎంతో ఇష్టంగా తినే బిర్యానీ, హలీం, బటర్ చికెన్ ఇవన్నీ చాలా అన్‌హెల్తీ ఇంకా చాలా డేంజరస్ అని మీకు తెలుసా? మీరు అవేవో చీప్ ఇంకా అనథెంటిక్ డాబాస్‌లో గాని, అలానే ఈ డేంజరస్ గాని, అన్‌హెల్తీ ఫుడ్ దొరుకుద్ది అనుకుంటున్నారేమో. కానీ కాదు. మనం చాలా నమ్మే రెస్టారెంట్స్ ఇంకా చాలా హై లెవెల్ రెస్టారెంట్స్ గూడా ఇలాంటి స్కామ్స్‌ని చేస్తుంది. మన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రైడ్స్ చేస్తే వారికి దొరికిన విషయాలు మీరు చూస్తే నెక్స్ట్ టైమ్ నుంచి బయటికి వెళ్లి తినబుద్ధి గూడా గాదు. మరి అసలు మనం ఇంతగా నమ్మే రెస్టారెంట్స్ గూడా ఇంత పెద్ద పెద్ద స్కామ్స్ ఎందుకు జేస్తుంది? దీని వెనకాల రీజన్ ఏంటి? అండ్ ఆ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఏవి? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూసే చాలా వరకు నా ఆడియన్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో, మీరు అందులో ఒకరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్యూచర్‌లో గూడా ఇలాంటి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెస్తూనే ఉంటాను. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ 2023-24 ఇయర్‌లోది. ఎందుకంటే మనకు 2024-25 ఇయర్‌లో మన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది అఫీషియల్ నంబర్స్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. సో, ఒకవేళ మనం 2024-25 ఇయర్‌లో చెప్పాలనుకుంటే మనం ఔట్‌సైడర్ ఇన్ఫర్మేషన్ మీద రిలై అవ్వాలి. సో, ఆ ఔట్‌సైడర్ ఇన్ఫర్మేషన్ మరీ అంత రిలయబుల్ కాదు కాబట్టి 2023-24 ఇయర్ డేటా చెప్తున్నాను. అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది మిడ్ 2023స్‌లో. కొన్ని కంప్లెయింట్స్ రావడం స్టార్ట్ అయినాయి. అబౌట్ ఫేక్ ఇంగ్రీడియెంట్స్ గానీ, లేదా ఎక్స్‌పైర్డ్ ఫుడ్ గానీ, దాని గురించి కొన్ని కంప్లెయింట్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. తర్వాత మన హైదరాబాద్లో ఒక ఫేమస్ బిర్యానీ సెంటర్ దగ్గర వాళ్ళ బిర్యానీలో మ్యాగెట్స్ అనేవి దొరికినాయి. ఇది ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బయటపడ్డది. దీనివల్ల మన తెలంగాణలో కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అనేది సర్ప్రైజ్ రేట్స్‌ని లాంచ్ చేసింది చాలా రెస్టారెంట్స్ మీద. వీటిల్లో 100 కంటే ఎక్కువ రెస్టారెంట్స్‌ని హెవీగా ఫైన్ చేయడం గానీ, లేదంటే వాటిని మూసివేయడం గానీ జరిగినాయి. ఇప్పుడు మీకు కొన్ని రెస్టారెంట్స్ పేర్లు చెప్తాను. అండ్ అవి ఏమేం తప్పులు చేశాయో అని గూడా చెప్తాను. ఈ రెస్టారెంట్స్ పేర్లు వింటే మీరు గూడా షాక్ అయితారు. ఎందుకంటే ఇందులో పారడైజ్ ఇంకా బావర్చి లాంటి పెద్ద పెద్ద నేమ్స్ గూడా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. పారడైజ్ బిర్యానీ. బిర్యానీలో అన్‌లైసెన్స్‌డ్ ఫుడ్ కలర్స్‌ని వాడుతున్నారు. నవాబ్స్ హోటల్. కుళ్ళిపోయిన మాంసం ఇంకా ఆ స్టోరేజ్ ఏరియాస్‌లో ఎలుకలనేవి దొరికాయి. బావర్చి, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్. కిచెన్ అనేది చాలా అన్‌హైజీనిక్‌గా ఉందని చెప్పి చాలా కంప్లెయింట్స్ రావడం జరిగింది. షా గోస్ కెఫే. మనం తిన్న తర్వాత మిగిలిపోయిన ఫుడ్‌ని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఆ ఫుడ్‌ని రీసైకిల్ చేయడం. అంటే ఒకవేళ కర్రీ మిగిలిపోతే అది ఫ్రెష్ కర్రీలో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి కస్టమర్స్ సర్వ్ చేయడం. అట్లా ఫుడ్‌ని రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. చట్నీస్, తోలి చోకి. నాన్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్‌ని ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వాడుతున్నారు. ఇంకా కొన్ని షాకింగ్ ఫైండింగ్స్ ఏంటంటే, ప్యూర్ ఘీ అని చెప్పి ప్యూర్ ఘీ ప్లేస్‌లో చీప్ ఆయిల్స్‌ని వాడడం జరుగుతుంది. ఫుడ్ స్టోరేజ్ ఏరియాస్ దగ్గర ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల అక్కడ ఎలుకలు అలాంటివి రావడం కూడా జరిగాయి. ఇవి ఓన్లీ పాష్ రెస్టారెంట్స్ లేదంటే రెస్టారెంట్స్‌లో కాకుండా మనం ఈ స్ట్రీట్ సైడ్ స్టాల్స్ అంటే పానీపూరి, సమోసా చాట్ ఇలాంటి స్టాల్స్ దగ్గర ఇవి అయితున్నట్టు మనకి ఎన్నో ఇయర్స్ నుంచి వీడియోస్ సర్ఫేస్ అవుతూనే ఉన్నాయి. సరే బాగుంది. మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్స్ చేసి దీన్ని ఆపడానికి చాలా వరకు ట్రై చేస్తుంది. కానీ హైదరాబాద్‌లో ప్రతి ఒక్క రెస్టారెంట్‌ని రైడ్ చేయడం అంటే అదొక చాలా పెద్ద టాస్క్. అండ్ అది మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అలోన్‌గా చేయలేదు. ఎంత రైడ్ చేసినా, ఎంత ఫిల్టర్ చేసినా ఎక్కడో అక్కడనైతే ఒక చిన్న అన్‌హైజీనిక్ కండిషన్స్ గానీ ఏదో ఒక కేస్ అయితే దొరుకుతూ ఉంటుంది. సో, ఇక్కడ మన నేచురల్‌గా మైండ్‌లో ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. మనం ఏ రెస్టారెంట్ నమ్మొచ్చు, ఏ రెస్టారెంట్ నమ్మొద్దు అని చెప్పి. సో, ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేసేయడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనం ఇంట్లోనే వండుకొని తినాలి. కానీ ఇంట్లో వండుకొని తినడం వల్ల నాకనిపిస్తుంది ఎక్కడో అక్కడ మన ఎకానమీకి గూడా ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి. ఎందుకో రీజన్ గూడా చెప్తాను. ఇప్పుడు ఒకవేళ ఒక హ్యూజ్ చంక్ అంటే ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే బయటికి వెళ్లి తింటారో వాళ్ళు బయట తినకుండా ఇంట్లోనే వండుకొని తినడం స్టార్ట్ చేస్తే, ఆ రెస్టారెంట్స్ అనేవి ఎంతో కొంత లాసెస్‌లో ఉంటాయి. ఆ రెస్టారెంట్స్ లాసెస్‌లో ఉంటే ఎంప్లాయీస్‌ని ఫైర్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.
ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తే మన ఇండియాలో ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ చికెన్ అమ్మే ఆ రెస్టారెంట్స్కి చికెన్ అమ్మే బుచ్చర్స్ నుంచి మసాలా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ వరకు ప్రతి ఒక్క కంపెనీ అనేది లాస్లో నడుస్తుంది, విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ రెస్టారెంట్స్. సో ఆ రెస్టారెంట్ నుంచి అసోసియేట్ అయి ఉన్న కంపెనీస్ అన్ని లాస్లో ఉంటే అవి ఎక్కడో అక్కడ మన ఎకానమీకి కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి నా అభిప్రాయం. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా అంటే ఎస్ ఉంది. మన హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నట్టే ఆ హెవీ ఫైన్స్ వేయడం కానీ, లేదంటే చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ని ఫాలో చేపించడం కానీ, ఇవన్నీతో పాటు ఆ కస్టమర్స్ రిక్వెస్ట్ మీద ఒకవేళ కిచెన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే వాళ్ళే వెళ్ళి చూసుకోవడం, లైక్ కిచెన్ క్లీన్గా ఉందా లేదా, మీట్ ఎలా ఉంది, అలాంటివి కస్టమర్ అడిగితే వారు వెళ్ళి కిచెన్ చూసుకునేటట్టు ఒక రూల్ తెస్తే బాగుంటుంది. కానీ ఈ రూల్ వల్ల ఒక ప్రాబ్లం కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలా కిచెన్ చెక్ చేస్తాం అని చెప్పి కిచెన్లోకి దూరిపోతే అక్కడ షెఫ్స్కి కానీ, లేదంటే ఆ వెయిటర్స్ వారికి కొంచెం కష్టం అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ అనేది అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే కిచెన్లో ప్రతి ఒక్క కార్నర్ కవర్ అయ్యేటట్టు కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసి బయట మన కస్టమర్స్ తినే దగ్గర ఒక పెద్ద స్క్రీన్లో దాన్ని డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే చేయడం వల్ల ఆ కస్టమర్ కూడా తెలుస్తుంది దట్ వాళ్ళు నమ్మొద్దా అని. అండ్ ఒకవేళ అలా చూపిస్తే ఆ రెస్టారెంట్ మీద ప్రెషర్ అనేది ఉంటుంది దట్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కిచెన్ని క్లీన్గా ఉంచాలి అండ్ వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు లైవ్గా టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ రూల్ ఒక్కటి తెస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. సో మీరు తినే ఫుడ్ సేఫా కాదా అని చెప్పి చూసుకొని తినండి, ఎందుకంటే ఫుడ్ పాయిజన్ వల్ల మన చనిపోయిన కేసెస్ చాలా వరకు మనం రోజు చూస్తూనే ఉన్నాం. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్కి సోర్సెస్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఇన్సిడెంట్ మీద ఇంకా ఎక్కువగా రీసెర్చ్ చేయాలనుకుంటే కింద ఉన్న రీసెర్చ్ పేపర్స్ని చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని మీ మ్యాక్సిమం ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే బయట ఎక్కువగా తింటారో వారికైతే స్పెషల్గా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.